ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హోస్ట్ చర్చ్ పంజాబ్ తరపున మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మీ అందరికీ తెలియజేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నారు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండున, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండున. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగము రాయబడింది. నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేరుస్తాను. అబద్ధం ఆడటానికి నేను మానవుణ్ణి కాదు, పశ్చాత్తాపడ్డానికి ఆయన నరపుత్రుడు కాడు. దీవించమని నాకు సెలవాయను, కాబట్టి నేను దీవిస్తాను. యాకోబులో ఆయన ఒక్క దోషాన్ని కూడా చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. ఈ సందర్భము ఎక్కడ జరిగిందంటే, ఇజ్రాయేలీలు మోయాబు అనే ఒక దేశంలోనికి వచ్చినప్పుడు ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇజ్రాయెల్ జనాంగాన్ని అందరినీ నాశనం చెయ్యాలని, వారిని శపించాలని అతను మనసులో ఒక కుట్ర పన్నుతాడు. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో వీరి దేవుడు వీరికి తోడుగా ఉంటున్నాడు. వీరి దేవుడు ఎంతో బలవంతుడైన దేవుడు. శూర కార్యాలు, మహత్కార్యాలు వీరి పక్షముగా ఉండి చేయిస్తున్నాడు. కాబట్టి మనము ఈ జనాంగాన్ని ఎలాగైనా సరే నాశనం చేస్తే ఇక వీళ్ళు ఎక్కడ విస్తరించరు, వీళ్ళు ఎవరిని కూడా స్వాధీనపరుచుకోరు అనే ఒక కుయుక్తితో ఒక ఆలోచన చేస్తాడు. అదే సమయంలో ఆ ఒక్క మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక అన్యుడైన ప్రవక్తను ఈయన పిలిపించడం జరుగుతుంది. ఆయన పేరు బిలాము. ఆ బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిచి అంటాడు, ఇదిగో నేను ఇక్కడ 7 బలిపీఠాలు కడతాను, నువ్వు ఇక్కడ నిలబడి వారిని శపించు. నువ్వు శపిస్తే అది శాపంగా మారిపోతుంది, నువ్వు దీవిస్తే అది దీవెనగా మారుతుంది అని నాకు తెలుసు. కాబట్టి ఇదిగో నువ్వు చూస్తున్న ఈ జనాంగాన్ని అందరినీ నువ్వు శపించాలి నా తరపున అని చెప్పి అతను ఎంతగానో ప్రోద్బలం చేసినప్పుడు ఈ బిలాము అనేటువంటి ప్రవక్త వారందరినీ శపిద్దాము అని అనుకుంటేటప్పుడు యెహోవా దేవుడు అతని నోటికి ఆశీర్వాద వచనాలని తీసుకురావడము ఈ బాలాకు వింటాడు. ఆ ఒక్క సందర్భంలో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదపు వచనాలే ఇప్పుడు నేను చదివినటువంటి ఈ వాక్య భాగం అండి. హల్లెలూయా. ఇతను చెప్పినట్లుగా చెయ్యాలి అని ఎంత ప్రయత్నించినా సరే ఆ అన్యుడైనటువంటి ప్రవక్త నోట్లో ఆశీర్వాదాలే వస్తున్నాయి. అంటున్నాడు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నీలో ఏ దోషము కూడా ఆయన చూడలేదు, కనుక దీవించమని నాకు ఆయన సెలవిస్తున్నప్పుడు నేను ఎలా శపించగలుగుతాను? అయితే ఈ బాలాకు, నువ్వు ఇక్కడికి కాదు మరొక చోటకి వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళని చూడు, అక్కడి నుంచే నువ్వు వాళ్ళని శపించు, మరి అక్కడికి వెళ్ళి శపించు, ఇక్కడికి వెళ్ళి శపించని 3-4 ప్రాంతాలు అతన్ని తిప్పుతాడు. ఆ ప్రవక్తని ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే అతని నోట్లో నుంచి ఆశీర్వాదాలు, దీవెన వచనాలు, మరి యెహోవా దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు, వీళ్ళకి సహాయం చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయన దాన్ని నెరవేరుస్తాడు అని అటువంటి వచనాలే చెప్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా ఈ రాజ ఆజ్ఞ ప్రకారము అతను మాట్లాడలేకపోతున్నాడు. అతనికి ఎన్ని వేల బహుమానాలు ఇస్తానన్నా సరే, వజ్ర వైడూర్యాలు ఇస్తానన్నా సరే అతను రాజుకు లోబడలేదు, కానీ దేవాది దేవునికి అతను లోబడిపోయాడండి. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎంతోమంది ఒక వ్యక్తి చక్కగా నీతిగా ఎదుగుతున్నప్పుడు, నీతిగా అతను ఉన్న చోట ఆశీర్వదించబడుతున్నప్పుడు, అతడు చక్కగా తన ఇంటిని సంరక్షించుకొని అతడు అంచెలంచెలుగా మరి ప్రయోజకుడుగా అవుతున్నప్పుడు, ప్రయోజకురాలు అవుతున్నప్పుడు, తన ఇంటనున్న వారే ఓర్వలేనటువంటి స్థితిలో ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయండి. వారి బంధువులు, వారి రక్త సంబంధీకులు, తోడ పుట్టిన అన్న చెల్లెళ్ళే మరి ఒక వ్యక్తి ఇంట్లో ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి చక్కగా ప్రయోజకుడుగా మారుతున్నప్పుడు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నప్పుడు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నప్పుడు ఓర్వలేకపోతున్నారు. వాళ్ళపైన ఎంతో
మరి కుట్ర పన్ని ఎలాగైనా సరే నా అన్నని నేను నాశనం చేయాలి, నా తమ్ముడిని నేను నాశనం చేయాలి, నా అక్క ఎదుగుదలను నేను అడ్డుకోవాలి అని అనేకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. ప్రేమన సోదరి సోదరులారా, ఒకసారి ఒక యవ్వనస్తుడట ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఇలాగ చెప్తున్నాడు, అయ్యా మా ఇంటికి మీరు వచ్చి దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, నా ఇంట్లో ఉన్న వారందరూ కూడా అనారోగ్యంతో పడి ఉన్నారు, ఏం జరిగిందో ఏంటో తెలియదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా మరి వారి రోగాలు తగ్గాలని అక్కడ ఇక్కడ తిరుగుతున్నా మాకు ఫలితం కనపడట్లేదయ్యా, దయచేసి మా ఇంటికి వచ్చి ప్రార్థించండి, మా ఇంట్లో నేను ఒక్కడనే ప్రభువుని నమ్ముకున్నాను, నా వారందరూ అన్య జనాంగమయ్యా, దయచేసి వాళ్ళ ప్రాణాలు రక్షించండి, మీరు వచ్చి వారి కొరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు యవనస్తుడితో కలిసి వారి ఇంటికి వెళ్ళి కొంత సమయం వారందరి కోసం ప్రార్థించినప్పుడు ప్రభువారు ఆ దైవజనులకి ఒక దర్శనాన్ని చూపించారంట. ఆ దర్శనంలో వీళ్ళందరిపైన మరి ఎవరో చేతబడి చేసినట్లుగా ఆయన కనబడింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి, తమ్ముడా ఒకసారి మీ ఇంటి వెనకాలకి పద, నేను నీకు కొన్ని విషయాలు చూపిస్తానని చెప్పి వారి ఇంటి వెనకాలకి తీసుకువెళ్ళినప్పుడు వారి ఇంటి వెనకాల ఒక గీత గీసినట్లుగా నిమ్మకాయలు, మరి జుట్టు, మిరపకాయలు, ఈ విధంగా కొన్ని చేతపడి వస్తువులన్నీ ఒక గీత గీసినట్లుగా లైన్గా అక్కడ పెట్టడం జరిగిందంట. ఇదిగో మీ ఇంటిపైన ఎవరో చేతపడి చేశారు, దీని ప్రభావం వల్లే నీ ఇంటిల్లో పాది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, కాబట్టి ఇవన్నీ ఒక పక్కన చేర్చి నిప్పంటించేసే, ఇదిగో ఈ రోజు నుంచి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు, నేను మీకోసం ప్రార్థించాను అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి ఆ దైవజనుడి వంక చూసి, అయ్యా నిజంగా మీ దేవుడు ఎంతో శక్తివంతుడైన దేవుడు, మా అందరికీ తెలియలేదయ్యా ఎంతకాలము మేమెందుకు ఇలా రోగాల పాలయ్యామో, మీ ద్వారా మాకు ఈ యొక్క కుట్ర గురించినటువంటి సంగతి మాకు తెలిసిందయ్యా, నీకు వందనాలు అని చెప్పారట. ఆ ఇంట్లో ఉన్న వారే మరొక వ్యక్తి అడిగారట, అయ్యా మరి ఈ అబ్బాయి ఉన్నాడు కదా, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు కదా, ఇతను కూడా మా ఇంట్లో ఉన్న వ్యక్తే, మరి మాకు చేతబడి చేసినప్పుడు మా అందరికీ అనారోగ్యాలు వచ్చినాయి, మేము అందరము బాధపడ్డాము, మరి వీడికి ఎందుకు ఏం కాలేదు అని అడిగారట ఆ ఇంట్లో ఉన్నవారు. అడిగితే అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడంట, ఇతని ప్రార్థన వల్ల మీ అందరి చుట్టూ ప్రభు కంచె వేశాడు, లేదంటే మీ ప్రాణాలు ఎప్పుడో పోయి ఉండేవి. ఇతని ప్రార్థన వల్లే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మీ కుటుంబం పైన ప్రోక్షించబడి ఉంది. ఇతని ప్రార్థన వల్లే ఇంకనూ మీరు సజీవులుగా ఉన్నారు. ఇతను ప్రార్థించడం వల్లే మీ అందరికీ అనారోగ్యాలు వచ్చినాయి, కానీ ఇతను మాత్రము ఆరోగ్యంగా ఉండి మీ అందరి కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇతని ప్రార్థన వల్లే ప్రభువారు ఈరోజు నన్ను మీ మధ్యకు పంపించున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థించినప్పుడు ఇంతగా దీవెన ఉంటుందా? ఒక వ్యక్తి ప్రభువారిని నమ్ముకున్నందుకు ఇంతగా ప్రభువారిని ఆశీర్వదిస్తాడా, ఇంతగా ప్రభువారిని కాపాడతాడా, రక్షిస్తాడా అని వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఆనాటి రాత్రి నుండి ప్రభువారిని వెంబడించడం ప్రారంభించారంట. హల్లెలూయా. చూడండి ప్రేమన సోదరి సోదరులారా, ప్రభు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అది ఎన్నటన్నటికీ దీవెనే. ప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతగా మిమ్మల్ని వెనక్కి లాగాలని, మిమ్మల్ని ఒక గుంటలో పడేయాలని నిర్హేతుకంగా మిమ్మల్ని శపించినా సరే, ఆ శాపము తిరిగి గోడకు కొట్టిన బంతి తిరిగి మరలా వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో అలాగే మీపై పట్టబడిన ప్రతి శాపము, హేతువు లేని శాపములు పనికిరావు అని చెప్పబడిన రీతిగా ఎలాంటి శాపాలు మీ పైన పెట్టినప్పటికీ ప్రేమణ సోదరి సోదరులారా, దేవుడు మీపై ఉన్నటువంటి ఆ ఆశీర్వాదము వల్ల ఏ శాపము మీ పైన పనిచేయదు. హల్లెలూయా. ఏ ఒక్క చేతబడి శక్తియు మీ పైన పనిచేయదు. ఏ ఒక్క వ్యక్తి యొక్క ఏడుపు కూడా మీ పైన పనిచేయదు. ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగాలని మీరు పనిచేస్తున్న కంపెనీలో, మీరు పనిచేస్తున్న ఉద్యోగాల్లో మీ కో ఎంప్లాయీస్ మీ పైన కుట్ర చేసి మీ ఉద్యోగాన్ని తీయించేయాలి అని అనుకున్నా సరే, దేవుడిచ్చిన ఉద్యోగము అది ఆయన తీసివేయాలి, అది ఆయన చేతులతో ఆయన మిమ్మల్ని బయటకు తీసుకురావాల్సింది తప్పితే కానీ ఏ ఒక్క హై అథారిటీస్ కానీ ఏ ఒక్క టీం లీడర్ కానీ మిమ్మల్ని ఏం చేయలేరు ప్రియమైన సోదరి సోదరులారా. ఎందుకంటే మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క దీవెన అనేది తరతరములకు అది దీవెనకరంగా మార్చబడి ఉంది.
హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క పిల్ల తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుని యొక్క కృప వారి పిల్ల తరాలపైన నిలిచి ఉంటుంది అని వాక్యం రాయబడింది. నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేరుస్తాను. నేను చెప్పి ఉన్నాను, దాని యొక్క కార్యమును నేను చేయుదును అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యాకోబులో నేను ఒక్క దోషాన్ని కూడా చూడలేదు, ఒక్క తప్పు కూడా అతనిలో నేను చూడలేదు. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. నేను నీలో ఏ తప్పు చూడలేదు, నేను నీలో ఏ దోషము చూడలేదు. నువ్వు నా యందు ఏ విధంగా యథార్థంగా నడుస్తున్నావో అది నేను క్షుణ్ణంగా గమనిస్తున్నాను. కనుక ఏ ఒక్క వ్యక్తి యొక్క చెడ్డ దృష్టి నీ పైన నేను పడనివ్వకుండా ఎప్పటికప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను. బహుశా మీరు బాధపడుతున్నారేమో, ప్రభువా నేను ఇంత నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ, నాకే ఎందుకు ఈ బాధలన్నీ, నన్నే ఎందుకు అందరూ తిడుతున్నారు, నన్నే ఎందుకు అందరూ శపిస్తున్నారు, నేను బాగుపడకూడదని అందరూ ఎందుకు ఇలా కోరుకుంటున్నారు అని మీరు కన్నీరు కారుస్తున్నారేమో. చూడండి, ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఆటంకపరిచినా సరే, ఆ రోజు ఒక అన్యుడైన ప్రవక్తనే శపించాలి అని అనుకుని తీసుకొచ్చిన బాలాకు ఎదురుకుండానే దేవుడు అన్యుడైన వ్యక్తి నోటి వెంబడ ఆశీర్వాదాలను తీసుకొచ్చిన రీతిగా ఈరోజు ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగాలి అని ప్రయత్నించిన వారి ద్వారానే ప్రభు మిమ్మల్ని ప్రమోట్ చేపిస్తారు. వారి ద్వారానే ప్రభు మీకు ప్రమోషన్ ఇస్తారు. వారి ద్వారానే మీకు ఒక గొప్ప స్థితికి వెళ్ళేలాగా ఒక మార్గాన్ని సిద్ధపరుస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని మీరు మరల ధ్యానించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ పక్షముగా ఉండి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మౌనంగా లేరు, ఆయన మౌనంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన మీ పక్షముగా ఉండి ఆయన పోరాడుతున్నారు. మీరు మౌనంగా ఉండండి. ప్రేమించడము నీ పని, పగ తీర్చడం నా పని అంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడినా, తప్పుగా మీ గురించి చెప్పినా సరే మీరు మౌనంగా ఉండండి. దేవుని సమయము, ప్రభువు సమయము అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించి మీ తల పైకెత్తుదురుగాక. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం మీ జీవితంలో ఈ నేడు ఫలించాలని మీ అందరి కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి దేవా. మరి ఆనాడు బాలాకు బిలామును తీసుకొచ్చి ఇజ్రాయేలులను శపించు, వారు నాశనం కావాలి అని కోరినప్పుడు మరి బిలాము ప్రవక్త శపించాలని ప్రయత్నించినప్పుడు నువ్వు అతని నోరు శాపానికి కాకుండా ఆశీర్వాదానికి మాట్లాడే విధంగా అతని నోటిని నువ్వు మార్చావు ప్రభా. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా తండ్రి నువ్వు దయతో జ్ఞాపకం చేసుకో. మరి ఈ యొక్క బిడ్డలు, నీ బిడ్డల్ని ఎక్కడికి వెళ్ళి దేవా మరి నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు వీరి వెనక ఉండి మరి గుంతలు తవ్వి వీరు నాశనం అయిపోవాలి, వీరు ఎదగకూడదు, వీరు ఫలించకూడదని ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి, నజరేయుడైన యేసు నామంలో ప్రతి ప్రయత్నము విఫలమవునుగాక. యేసు నామంలో నా తండ్రి, వారు తీసిన గుంటలో వారే పడుదురుగాక. హేతువు లేని ప్రతి శాపమును నజరేయుడైన యేసు నామంలో కొట్టివేయుచున్నాం తండ్రి. అపవాది శక్తులన్నింటినీ లయపరుస్తున్నాము యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో. దేవా, నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నటికీ దీవెనే, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమైన నా తండ్రి. దేవా, మరి నీ బిడ్డలను నువ్వు తలగా ఉంచే దేవుడు ప్రభా. మా ఆశ్రయదుర్గము, మా కొండయు, మా కోటవు నువ్వే నా తండ్రి. దేవా, నా దాగు చోటు నువ్వే ప్రభా. నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనంను సిద్ధపరిచి ఉంచావు అని దావీదు మహాభక్తుడు చెప్పి ఉన్న రీతిగా దేవా, ఎవరైతే మరి మాకు శత్రువులుగా ఉండి మమ్మల్ని వెనక్కి లాగివేయాలని కోరుకుంటున్నారో వారి ఎదురుకుండానే మమ్మల్ని హెచ్చించి మా తలలను పైకెత్తండి తండ్రి. దేవా, నిన్ను నమ్మిన వారిని నువ్వు ఆశీర్వదించే దేవుడివి, వారి సంతానమును దీవించే దేవుడివి తండ్రి. దేవా, మరి నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని నువ్వు వాగ్దానం చేస్తుండగా తండ్రి, నేను మాట ఇచ్చినాను దాన్ని నెరవేరుస్తానని నువ్వు వాగ్దానం చేస్తుండగా దేవా, మరి వీరి జీవితంలో నువ్వు ఏ వాగ్దానం అయితే చేశావో ఆ వాగ్దానంను నువ్వు నెరవేర్చి ఆశీర్వాదకరంగా వీరి జీవితాన్ని మార్చమని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. మీలాగా ఎంతోమంది అనుమానాలతో, ప్రశ్నలతో, నిరాశతో
నిస్పృహలో ఉన్నవారు ఉంటారు కదండి, వారందరికీ ఇది ఎంతో ఊరటగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. దేవుని వాక్యము మనము ప్రకటిస్తున్నప్పుడు, ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు క్రీస్తు ప్రేమ మీ జీవితాల్లో ఎట్టి కార్యాలు చేసిందో వారి జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు చేయగలదు. కనుక షేర్ చేయండి, ఇతరులకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించండి. అలాగే మరి ఈ మందిరంలో కొన్ని నిర్మాణ పనులు ఆగి ఉన్నాయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, ఈ వాక్యాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు బలపడుతుంటే తప్పకుండా ఈ పరిచర్యలో మీరు ఆర్థికంగా సహకరించండి. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ నిర్మించాలి, అలాగే టైల్ రోడ్ వేయాలనుకుంటున్నాము. చర్చ్ గేట్ యొక్క ఆర్చ్ కూడా పెట్టాలని ఆశ కలిగి ఉన్నాము. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ప్రార్థన పూర్వకంగా మరి ఈ పరిచర్యలో మీరు కూడా సహకరించండి. తద్వారా ప్రభు మీ యొక్క ప్రతి అవసరమును కూడా ఆయన మహిమైశ్వర్యం చొప్పున తీరుస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల, దేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసయ్యా 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 నా యేసయ్యా